హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను మీకు ఒక ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ చూపిస్తానండి. అవేంటంటే బనానా చిప్స్. నేను నిన్న మా బాబుకి హెల్త్ బాగాలేకపోతే టౌన్కి వెళ్ళాను చెప్పాను కదా. అప్పుడు మేము వచ్చేటప్పుడు మా రిలేటివ్స్ది అరటి తోట ఉందండి దారిలో. మేము టౌన్కి వెళ్ళొచ్చే దారిలో మేము అక్కడ నుంచి అరటికాయలు తెచ్చుకున్నాము. కొన్ని పండు మాగేసాము, మిగతావి కొన్ని తీసి పెట్టేశాను నేను బనానా చిప్స్ చేద్దామని. మా హస్బెండ్కి చాలా ఇష్టం అండి బనానా చిప్స్ అంటే. నేను ఇక్కడ బనానాస్ పీల్ చేసేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకొని తుడిచిపెట్టేసుకున్నాను. ఎందుకంటే బనానాలు నల్లగా అయిపోతాయి కదా, అలాగే పెడితే ఉప్పు నీళ్ళలో వేస్తే నల్లగా కావు, మరి తుడిచిపెట్టేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి నేను బాండీలో ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను. నేను కట్టెల పొయ్యి మీద చేస్తున్నానండి చిప్స్. చాలా బాగుంటాయి కదా, కట్టెల పొయ్యి మీద అయితే బాగుంటుంది. మాకు కట్టెల పొయ్యి ఉందండి, నేను కట్టెల పొయ్యి మీద చేస్తున్నాను. నేను బాండీలో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకుంటున్నాను, మంట పెట్టేసుకొని. నేను ఈ స్లైసర్ తీసుకున్నానండి. నా దగ్గర స్లైసర్ది ఉంటుంది కదా బాక్సు, నేను సెట్ తెచ్చుకున్నాను. అది అందులో ఉంది స్లైసరు, బాగా పనిచేస్తుందండి ఇది. మీకు ఏది వీలుంటే మీ దగ్గర ఏది ఉంటే అది వాడుకోండి. నేనైతే ఇదే యూజ్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఆయిల్ హీట్ అయిందండి, నేను బనానా వేసేసుకున్నాను. చిప్స్ లాగా స్లైస్ చేసేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ కావాలండి. మీడియం హీట్లో ఉంటే ఆయిల్ పట్టేసుకుంటాయి, అవి బాగుండవు. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ విధంగా వేసుకోవాలండి. ఇవి వేగాయా లేదనేది ఎట్లా తెలుసుకోవాలంటే, మనం చిప్స్ వేయగానే ఆయిల్లో నురుగు నురుగులాగా వస్తుందండి. ఈ విధంగా నేను చూస్తున్నాను కదా, ఈ విధంగా నురుగు నురుగులాగా వస్తుందండి. అది వేగాయి అనుకోండి, నురుగు తగ్గిపోతుంది. బనానా చిప్స్ అనేటివి ఆయిల్లోకి మునిగిపోతూ ఉంటాయి. మనం అప్పుడు తీసేసుకోవచ్చు. అలాగే పెట్టేసామంటే ఆయిల్ పట్టేసుకుంటాయి, వెంటనే తీసేసుకోవాలి. ఎక్కువ మాడిపోతే కూడా బాగుండవు. ఎప్పటికైనా సరే ముందే బనానా స్లైస్ చేసి పెట్టుకోవద్దండి, బాగా రావు, మెత్తగా వస్తాయి, అన్నీ అతుక్కుపోతాయి కదా అవి. మనం బనానా డైరెక్ట్గా ఆయిల్లో స్లైస్ చేసేసుకొని చిప్స్ లాగా వేసుకున్నాం అనుకోండి, బాగా ఫ్రై అవుతాయి, ఈవెన్గా ఫ్రై అవుతాయి, ఒకదానికొకటి అతుక్కోవండి. ఇది ఒక చిన్న టిప్పు. నేను ఒకసారి అలాగే చేశానండి. స్లైస్ అన్నీ ఒకటేసారి అన్ని ప్లేట్లోకి స్లైస్ చేసేసి పెట్టుకొని నేను చిప్స్ లాగా వేసాను. అన్నీ అతుక్కుపోయి మెత్తగా సరిగ్గా రాక ఏం బాగా రాలేదండి. అందుకని నేను ఈ విధంగా వేస్తాను. డైరెక్ట్ బనానా తీసుకొని మనం ఆయిల్లోకి స్లైస్ చేసేసుకున్నాం అనుకోండి, అస్సలు ఒకదానికొకటి అంటుకోవు, ఈవెన్గా బాగా ఫ్రై అవుతాయండి. ఈ విధంగా ట్రై చేయండి. చూసారా, నేను అన్నీ వేయించేసుకున్నాను చిప్స్. నేను ఉప్పు కారము కలిపేస్తున్నాను. కలిపి ఒక బాక్స్లో పెట్టేస్తానండి. మా హస్బెండ్ మా బాబు కూడా తింటాడు, వేసిస్తాను. వాడికి పక్కన కాస్త సాల్ట్ వేసి కలిపిస్తానండి. వాడు కారమైనా తింటాడు, కానీ నేను కాస్త సాల్ట్ కూడా వేసి కలిపి పెట్టేస్తాను. వాడికి ఏవి కావాలంటే అవి తింటాడు కదా. మా హస్బెండ్ కూడా కారం ఎక్కువే తింటాడండి, మేమేం తక్కువేం తినము. నేను ఉప్పు కారం వేసి బాగా కలిపేసి ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కాస్త వెడల్పాటి గిన్నె తీసుకోండి, మనం మిక్స్ చేసుకోవడానికి బాగుంటుంది. ఎక్కువ క్వాంటిటీ కదా, మిక్స్ చేసుకోవడానికి బాగుంటుంది. చూసారా, నేను అన్నీ మిక్స్ చేసేసుకున్నానండి. ఉప్పు కారం వేసుకొని అన్నీ నీట్గా మిక్స్ చేసేసుకున్నాను. బాగా ఈవెన్గా కలిసే విధంగా కలుపుకోండి, లేకపోతే ఒక చోట సాల్ట్ ఎక్కువ ఒక చోట సాల్ట్ తక్కువ అలాగుంటుంది. చాలా బాగుంటాయండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఆలూ చిప్స్ కంటే ఇవి ఇంకా టేస్టీగా ఉంటాయండి. ఆలూ చిప్స్ ఒక టేస్ట్ ఉంటాయి, ఇవి వాటికంటే ఇంకా బాగుంటాయండి. టేస్ట్ చాలా బాగుంటాయి బనానా చిప్స్. రోడ్ సైడ్ ఎలా వేస్తారో అలాగే ఉంటాయండి. మనం అన్నీ బయట తెచ్చుకోకూడదు కదా, ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకుంటేనే బాగుంటుంది. అన్నీ బయట నుంచి తెచ్చుకోవడం బాగుండదు కదా, మనకు వచ్చినవన్నా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తింటే బాగుంటుంది కదా. నేనైతే మా హస్బెండ్ ఏవి బయట ఫుడ్ అస్సలు అలో చేయడండి, అస్సలు తినడు. నేను అన్నీ ఇంట్లోనే చేస్తాను. స్నాక్స్ ఏవైనా సరే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. మా హస్బెండ్ బయట ఫుడ్ ఎక్కువ అలో చేయడు. అందుకే నేను అన్నీ ఇంట్లోనే ట్రై చేస్తూ ఉంటాను. కొత్త కొత్త ఐటమ్స్ అన్నీ ట్రై చేస్తుంటానండి. నేను ఆ ఐటమ్స్ అన్నీ కూడా నేను చేసినవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. ఓకే అండి, ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి, చూడండి. మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి, చూడండి. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను, నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి.
ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్ అందరికీ. కీప్ స్మైలింగ్. మరొక మంచి వీడియోతో మనందరం కలుసుకుందాం. ఓకే, టేక్ కేర్. బాయ్ బాయ్.